శ్రీ గురుభ్యో నమః 2025 జనవరి 21వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 31వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి జనవరి నెల చివరి 11 రోజుల్లో మకర రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ఇక ముఖ్య గమనిక, ఈ నెల 25వ తేదీ శనివారం సూర్యుడు అస్తమించిన తర్వాత పడమర దిక్కులో ఆగ్నేయ దిక్కు మధ్యలో ఉన్నటువంటి నైరుతి మూల ఆ ప్రాంతంలో బుధుడు, గురువు, శుక్రుడు మరియు కుజశనులు ఈ 5 గ్రహాలు కూడా ఒక సరళ రేఖలాగా దర్శనం ఇవ్వబోతున్నారు. ఆ రోజు ఉదయం పూట సూర్యుని చూస్తాం, సాయంత్రం 5 గ్రహాలు, కొంచెం ఆలస్యంగా అయిన తర్వాత అప్పుడు చంద్రుడు కూడా దర్శనమిస్తాడు. ఆ చంద్రుడికి అటు ఒక బిందువు, ఇటు ఒక బిందువు ఉంటుంది. ఆ బిందువులు మనకు కనపడవు, కానీ బిందువులు ఉన్నాయనుకోవాలి. ఆ బిందువులే రాహుకేతు. మొత్తం నవగ్రహ దర్శనం జరగబోతుంది. ఈ గ్రహాలకు అధిష్టాన దేవతలు ఉంటారు కనుక అధిష్టాన దేవతల్ని మనం ప్రార్థించాలి. అంటే ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటూ వస్తే వీడియో చాలా పెద్ద అవుతుంది కనుక మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేస్తూ చక్కటి అనుకూలతలు కలగాలని ఆ గ్రహాలని ప్రార్థించడానికి ప్రయత్నం చేసుకోండి. ఇక అలాగే ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు ఇదే దిక్కులోనే శుక్రుడు, చంద్రుడు ఈ 2 గ్రహాలు కూడా కలవటం జరుగుతుంది. ఇది జనవరి 3వ తేదీ. గతంలో అందరూ కూడా లక్షలాది మంది చూడటం కూడా జరిగింది. ఇక నెక్స్ట్ మొదటి పాయింట్కి వద్దాం. 21వ తేదీ ఉదయం నుంచి 26వ తేదీ ఉదయం 8:27 వరకు ఉన్న టైం అంతా కూడా చక్కగా, అనుకూలంగా, లాభదాయకంగా, ఎక్కడ నష్టాలు లేకుండా మంచి మేనేజ్మెంట్ తోటి సిస్టమేటిక్గా మీ లైఫ్ అడ్మినిస్ట్రేషను 3 పువ్వులు 3 కాయలుగా కాకపోయినా 3 పువ్వులు 2 ముప్పాతి కాయలాగా చక్కగా అనుకూలతలు డెవలప్మెంట్ అయ్యేలాగా అనిపిస్తుంటుంది. చాలామంది ఏలినాటి శనితో బాధపడుతూ ఉన్నవారు ఉంటారు కనుక ఇంకెంత త్వరలోనే మార్చి 29వ తేదీ తెల్లవారితే విశ్వావసనామ సంవత్సరం ఉగాది పర్వదినం వస్తుంది కనుక ఆ రోజే ఈ ఏలినాటి శని నుంచి మీరు విముక్తులు అవుతారు. ఏలినాటి శని మంచి చేసినటువంటి మకర రాశి జాతకులు ఉన్నారు, కానీ ఏలినాటి శని అనగానే ఏదో భయం. తిరిగి అది వెళ్ళిపోయిందనుకో, ప్రస్తుతంలో శని వ్యాధులు లేవు. తిరిగి మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలుసా? 2028వ సంవత్సరం ఫిబ్రవరి నెల 21వ తేదీ అప్పుడు అర్ధాష్టమ శని కొత్త బోర్డు పెట్టుకుని వస్తాడు. కనుక ఇప్పుడు ఏదైనా రాబోతున్న రోజుల్లో శనిగ్రహం ద్వారా కొన్ని లబ్ధిని కూడా మీరు పొందాలి. అందుకోసం అలాంటి వీడియోని ఎప్పుడు చూడాలా? ఆ లబ్ధి ఎప్పుడు వస్తుంది? మార్చి 29వ తేదీ ఆయన ప్రవేశం చేస్తారు కనుక ఆ ప్రవేశానికి ముందో తర్వాత ఆయన ఇచ్చే లబ్ధి ఏమిటి అనే సంగతి నేను తెలియజేస్తాను. ఇక నెక్స్ట్ ఈ 21, 22, 23, 24, 25 ఈ 5 రోజుల్లో కొత్త నిర్ణయాలపైన మొగ్గు చూపడానికి అవకాశాలు వస్తుంటాయి. హడావుడి నిర్ణయాలు మాత్రం చేయకుండా నిదానంగా మంచి సద్భావనతోనే పావులు కదపడానికే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 2వ పాయింట్, 26వ తేదీ ఉదయం 8:27 నుంచి 28వ తేదీ మధ్యాహ్నం 2:53 వరకు టైం అంతా ఇది కొంచెం ఖర్చు దండిగా కనబడుతుంటుంది. మరి పండగ వాతావరణం ఎలా జరిగిపోయింది తెలుసు కదా. అలాంటి వాతావరణంలో డబ్బు ఏ విధంగా ఖర్చు పెట్టారో ఆ విధంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చుల దొరికి వెళ్ళకండి. షేర్ మార్కెట్ దూరంగా ఉండాలా. జూద సంబంధమైనటువంటి క్రీడల వైపు కూడా కన్నెత్తి కూడా చూడకుండా ఉంటే మరింత మంచిది. ఒక్కోసారి చేసే పని కూడా సడన్గా ఆగిపోయేటువంటి అవకాశాలు వస్తాయి. లేదా మీరే దాన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. లేదా మీకు విసుగు పుట్టి సగం దూరం దాకా ప్రయాణం చేసి ఆ వర్క్ తోటి చేసి ఇంత పనికి మనతో రావటం బుద్ధి దక్కువేందరా బాబు అనుకొని మీకు మీరే చెంపదెబ్బలు వేసుకున్నట్టుగా భావించుకొని ఆ వర్క్కి స్వస్తి చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి ఇదే సమయంలోనే తాము చేసే ఉద్యోగాల్లో కూడా కొంచెం విరక్తి భావన వస్తుంటుంది. ఒక్కోసారి తాము చేసే వ్యాపారాలు కూడా ఎంతకాలం వ్యాపారం చేస్తాం ఎదుగు బుదుగు లేకుండా. ఈ కిరాణా షాపులు ఈ మధ్యకాలంలో నేను కూడా విన్నాను పేపర్లో, దాదాపుగా 2 లక్షల పైచులు కిరాణా షాపులనే మూతపడిపోయినాయట. అదేదో డీమార్ట్ ఆయన వచ్చాట, ఇంకా అక్కడి నుంచి మూతపడ్డాయి. మరి చూడు, దాదాపు కొంతమంది నిరుద్యోగులుగా ఉన్నట్టుంటారు. కిరాణా షాప్ బాగుంటుంది అనే ఉద్దేశంతో 5 లక్షలు 10 లక్షలు పెడితే ఆ ప్రకారం అయిపోయింది. చూసారా ఆ డీమార్ట్ యోగం ఏమిటో.
ఏదో సోషల్ మీడియా దివాళా తీసినది ఆయనేం దివాళా తీయలే, ఆయన బాగా కోర్టు సంపాదిస్తున్నాడు. కనుక ఏ టైంలో ఏ వ్యాపారం ఎలా అయిపోతుందో కష్టసాధ్యంగా ఉంటుంది, చెప్పడం కష్టసాధ్యంగా ఉంటుంది. కనుక రాబోయే రోజులు కొంచెం గడ్డు రోజులుగా ఉంటాయి. కనుక అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా అవసరమైన ఖర్చుల జోలికి మాత్రం వెళ్ళండి. కొంత అనవసరంగా మీరు చేసే వ్యాపారంలో సడన్గా దాన్ని డ్రాప్ చేద్దాం, లేక ఉద్యోగాన్ని రాజీనామా చేద్దాం, భాగస్వామ్యం అంటే రేపు మార్చికి నీ దారి నీదేనయ్యా, నా దారి నాదే అని మాత్రం అనుకోవద్దు. కొంచెం వెయిట్ చేయండి, మంచి రోజులు వస్తుంటాయి. తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. నెక్స్ట్ 3వ పాయింట్, 28వ తేదీ మధ్యాహ్నం 2:53 ప్రారంభమై 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది 50-50గా ఉంటుంది. మొత్తం 3.5 రోజు, 28 మధ్యాహ్నం 2:53 నుంచి 31 రాత్రి వరకు 3.5 డే. ఈ 3.5 డేలో మొదటి 1.5 అంటే ఈ 1.5 అంటే ఎప్పటి నుంచి 28 మధ్యాహ్నం 29 సాయంత్రం దాకా. ఇక్కడ ఈ 1.5 డే మీలో ఏదో ఒక ఉత్సాహంతో పాటు ఆనందము ఇవి పెళ్ళిబిగుతుంటాయి. ఈ ఉత్సాహానికి ఎవరైనా కొంత స్నేహితులు రావడంతో ఇంకొంచెం ఆద్యం పోస్తారు, మీ ఉత్సాహం పదింతలవుతుంది. కానీ ఆ పదింతలైనటువంటి ఉత్సాహం దానికి తగ్గట్టుగా ముందుకు తీసుకుని వెళ్ళలేరు. 29 సాయంత్రం దాటిన తర్వాత ఏంటంటే మా వాడు చెప్పాడు, దీనివల్ల పెద్ద దమ్మిడి ఆదాయం ఉండదు, కనుక ఏదో కాలక్షేపం మాటలు చెప్పాడులే స్నేహితులు అనుకుంటారు. ఆ 1.5 డే మాత్రం అబ్బో మీ కోరికలు గుర్రాలై పాడిగడుతుంటాయి. 30-35కి వచ్చేటికి చతికిలి పడ్డట్టుగా ఉంటుంది. డబ్బు నెలాఖరు తక్కువగా ఉంటాయి. దీనికి తోడు ఎవరన్నా అప్పడిగితే వాళ్ళు ఏమంటారో, మీ దగ్గర ఎవరన్నా రుణం తీసుకుంటే వారు చెల్లించకపోతే మీకు బాధ, కోపం అన్నీ వస్తాయి. సరే, బాధ రావటం వేరు, దాంతోపాటు అనవసరం ఆవేశాలు లోనయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. 30-31 తేదీలో కొంచెం ఆవేశాలు కొంచెం దూరంగా ఉండాల్సినంత అవసరం ఉంది. తొందరపడి ఎదుటి వ్యక్తుల మీద అనవసరంగా దూషించవద్దు. ముఖ్యంగా స్త్రీలపైన కూడా దూషించకండి. కొన్ని వాడి కుటుంబ సభ్యులు కావచ్చు, పక్కింటి వారు కావచ్చు, వెనకింటి వారు కావచ్చు, ప్రయాణం చేసేటువంటి ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ ఎవరైనా పక్కన ఉంటే వాడి ఇదేంతవరకు ఒక్కోసారి ఆ ట్రైన్లో కానీ బస్సులో పోతూ నిద్రపోతూ పక్క వాడి మీద తూలి పడతారు. ఆయన మొదలు ఏమండి అని చెప్తారు, ఉంటారు. రెండోసారి అయితే మళ్ళీ తూలి పడతారు. మీరు కంట్రోల్ చేసుకోలేకపోతారు నిద్ర, లేదా ఆ పక్క అయినా సరే కంట్రోల్ చేసుకొని మీ మీద పడ్డానుకో చూసి లాల్చి చంపదబ్బేస్తారు. అని గట్టిగా ఏమండి ఎన్నిసార్లు చెప్పాలి మీకు పోకుండా నిద్రపోండి, పైన ఎందుకు పడతారు అని కొంచెం చెప్తే బాగుండు. అలా కాకుండా పొరపాటున లెంపకాయ వేస్తే అది కొంచెం పరిస్థితి తిరగబడుతుంది. కనుక టేక్ కేర్. ఏలినాడ్స్ని వెళ్ళిపోతున్నది ఎప్పుడు మరొక 60 డేస్లో. కనుక ఈ 60 డేస్లో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎక్కడొక చోట చిన్నపాటి సమస్యల్లో ఏలినాడ్స్ని ఇరికించడు, సమస్యలు ఇరుక్కునేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక బీ కేర్ఫుల్. ఇక నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యంగా మరొక విషయం కూడా చెప్పాలి. అదేమిటంటే ఈ నెలలో అంటే చివరి రోజుల్లో 30-31 ఆ 2 రోజుల్లో కూడా చేదుగా ఉన్నటువంటి పదార్థం అంటే కాకరకాయ ఇలాంటి చేదుగా ఉండే వాటిని మాత్రం కొంచెం భోజనంలో కొంచెం పక్కన పెట్టండి. చేదు తప్పించి మిగిలినటువంటి హ్యాపీగా తినండి. కాకరకాయ ఆ 2 రోజులు 30-31 ఈ 2 రోజులు మాత్రం కాకరకాయ నిషిద్ధము అని మాత్రం అనుకోండి. ఎవరు? మకర రాశిలో జన్మించినటువంటి ఉత్తరాషాఢ నక్షత్ర 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్ర జాతకులు, నెక్స్ట్ ధనిష్ట మొదటి పాదాల వారే. ఇక నెక్స్ట్ ఈ మకర రాశిలో జన్మించిన నక్షత్ర జాతకులకి కొన్ని సమయాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ సమయాలు కూడా చెప్తారు. అదేమిటంటే ఉత్తరాషాఢ నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి వారికి 25వ తేదీ శనివారం ఉదయం 7:07 నుంచి 26వ తేదీ ఆదివారం ఉదయం 8:26 వరకు అనుకూలమైన సమయం కాదు. క్రొత్త కార్యక్రమాలకి కొంగొత్త నిర్ణయాలకి దూరంగా ఉండాలి. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి మకర రాశి జాతకులు
26వ తేదీ ఆదివారం ఉదయం 8:26 నుంచి 27వ తేదీ సోమవారం ఉదయం 9:02 వరకు వారికి కూడా దూరంగా ఉండాలి. దీనికి క్రొత్త నిర్ణయాలు, క్రొత్త ఆశయాలు, కొత్త పనులకు శ్రీకారాలు, ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండి రోజు చేసేటువంటి నిత్య కార్యక్రమాలు ఉంటాయి కదా, అలాంటి కార్యక్రమాన్ని ఎక్కువ దృష్టి ఉంచాలి. ఇక 3వ నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులకి 27వ తేదీ సోమవారం ఉదయం 9:02 నుంచి 28వ తేదీ మంగళవారం ఉదయం 8:58 వరకు వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. కనుక రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఫైనల్గా చెప్పేది అంటే మకర రాశి జాతకులకి 30, 31 ఈ 2 రోజుల్లో చేదుని ఎక్కువగా తీసాం. ఇప్పుడే నాకు ఆలోచన వచ్చింది, కొంతమంది కాఫీ స్ట్రాంగ్గా తాగుతారు. నేను కూడా కాఫీ స్ట్రాంగ్గా తాగుతాను. ఒక్కోసారి షుగర్ వేసుకోను, ఒక్కోసారి షుగర్ వేసుకుంటా. ఆ షుగర్ కనుక వేసుకోకపోతే కొంచెం చేదుగా ఉన్నట్టుంటుంది. కనుక ఆ రోజున వీలైతే ఆ చేదుగా ఉండేటువంటి వాటిని తాగకుండా కొంచెం పక్కన పెట్టడానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం.